హలో ఫ్రెండ్స్, బ్యాక్ టు యువర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి ఉద్యోగ సమాచారం, అలాగే కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా చూద్దాం ఫ్రెండ్స్. అలాగే ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. ఈ వీడియోకి ఒక 100 లైక్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మరిన్ని ఎడ్యుకేషన్ అప్డేట్స్, అలాగే కరెంట్ అఫైర్స్ కూడా మీకు అందిస్తాను. ఇప్పుడు వన్ బై వన్ చూద్దాం ఫ్రెండ్స్. మన ఛానెల్‌ని చాలామంది చూస్తున్నారు కానీ, ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఫ్రెండ్స్. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులకు ఆహ్వానం అంటూ అప్డేటు. మీ సేవా కేంద్రాల ద్వారా అవకాశం. కొత్త పేర్లు, చిరునామా మార్పులకు సూచనలు అంటూ ఒక అప్డేటు. అలాగే డిప్యూటీ ఈఓ పోస్టును గ్రూప్ 1లో కలపొద్దు అంటూ అప్డేటు. ఫుట్‌వేర్ డిజైన్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఏప్రిల్ 20 వరకు దరఖాస్తులకు గడువు అంటూ అప్డేటు. అలాగే నేడు ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు అంటూ అప్డేటు. అలాగే మే 4న నీటి యూజ్ పరీక్ష, జూన్ 14 లోపు ఫలితాలు అంటూ అప్డేటు. అలాగే క్వింటాల్ పత్తి వచ్చేసి రూ. 7,100 అంటూ అప్డేటు. అలాగే సీఐఎస్ఎఫ్‌లో 1,124 కానిస్టేబుల్ పోస్టులు అంటూ ఒక జాబ్ అప్డేట్స్. అలాగే సుప్రీంలో 241 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారంటూ అప్డేటు. అలాగే ఉద్యోగాల భవిష్యత్తును కార్పొరేట్‌లకు తాకట్టు పెట్టొద్దు అంటూ అప్డేటు. అలాగే 11న అంటే ఈ నెల 11న ఐసీఐఎం ఏఐ ఫలితాలు అంటూ అప్డేటు. అలాగే 10లో మార్కుల కొలమానం అంటూ జీపీఏ విధానం రద్దు. ఇంటర్నల్ మార్కులు యథాతథం. 10 నుంచి మార్కులు తనిఖీ అంటూ అప్డేటు. ఇండియన్ జోగ్రఫీ ఇవన్నీ కూడా మన బయోలో లేదా మన ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో మన వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది ఫ్రెండ్స్. ఎవరైతే మన వాట్సాప్ ఛానల్‌లో జాయిన్ అవ్వలేదో వాళ్ళు తప్పకుండా చదవండి. ఇలాంటి కరెంట్ అఫైర్స్, అలాగే ఇండియన్ జోగ్రఫీ ఒక మోడల్ పేపర్స్ అన్నీ కూడా మన వాట్సాప్ గ్రూప్‌లో నేను పోస్ట్ చేస్తాను. కాబట్టి ఇంకా ఎవరైతే జాయిన్ అవ్వలేదో తప్పకుండా జాయిన్ అవ్వండి. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్స్. ఇవన్నీ కూడా పూర్తి సమాచారం అనేది మీకు కంప్లీట్‌గా చెప్తాను. ఇంకా చూస్తున్న ఎవరైతే ఉన్నారో తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసినందుకు ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది. అవసరమేమైనా వారు గత నెల 26న గ్రామ సభలో దరఖాస్తు చేయని వారికి మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని పౌర సరఫరాల శాఖ శుక్రవారం జీవో జారీ చేసింది. ప్రస్తుతం రేషన్ కార్డులకు కలిగిన వారు తమ పేరులో మార్పులు, చిరునామా మార్పులు, కుటుంబ సభ్యుల యొక్క చేర్పుల కోసం వీలు కల్పించింది. కొత్త రేషన్ కార్డులు జారీ నిరంతరం ప్రక్రియ అని, దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు రాష్ట్రంలో ఉన్న అన్ని మీ సేవా కేంద్రాల్లో కొత్త ఆహార భద్రతా కార్డుల దరఖాస్తులకు స్వీకరణ సంబంధించిన సేవలను ప్రారంభించింది. మీ సేవా కేంద్రాలను పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఆదేశించారు. ఇప్పటికే కొత్త కార్డులకు సంబంధించి 10 లక్షల దరఖాస్తులనేవి అలాగే 20 లక్షల మంది మార్పులు చేర్పుల కోసం 5 ఏళ్ల క్రితం మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే లబ్ధిదారులకు డిజిటల్ కార్డులు ఇవ్వనున్నట్లు అధికారంగా చెప్పారు. అలాగే డిప్యూటీ ఈఓ పోస్టును గ్రూప్ 1లో కలపొద్దు అంటూ ఒక అప్డేట్ ఫ్రెండ్స్. అలాగే మరొక అప్డేట్, ఫుట్‌వేర్ డిజైన్ కోర్సులకు ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం. ఏప్రిల్ 20 వరకు దరఖాస్తుల గడువు. ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎఫ్‌డిడి హైదరాబాద్‌లో అండర్ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కోర్సులకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులను కోరుతున్నామని ఎఫ్‌డిడిఐ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నరసింహారావు గారు తెలిపారు. అలాగే ఐఏఎస్ తేజ లోహిత్ కూడా ఈ యొక్క సమావేశంలో మాట్లాడారు. ఈయన శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉన్న ఎఫ్‌డిడిలో ఈ నెల ప్రవేశాలకు దేశమంతటా నిర్వహించే అర్హతా పరీక్షను ఆల్ ఇండియా సెలక్షన్ టెస్ట్ 2025 నిర్వహించి అందులో అత్యుత్తమ ప్రతిభ చాటిన వారికి అడ్మిషన్‌లు కల్పిస్తామన్నారు. దరఖాస్తు ఫారమ్‌ను ఏప్రిల్ 20 తేదీలోపు అందించాలని సూచించారు. హైదరాబాద్‌లో రాయదుర్గంలోని ఎఫ్‌డిడిఐలో ఉన్న కోర్సులు ఇతరుల కోసం కింద ఇచ్చిన నెంబర్‌ను సంప్రదించవలసిందిగా కోరారు. అలాగే నేడు ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు తేలనున్న 699 మంది అభ్యర్థుల భవిష్యత్తు, అలాగే కౌంటింగ్ స్థలం సిద్ధం చేసిన ఈసీ. అలాగే ఉదయం 8 గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రారంభం. బీజేపీ ఆప్ మధ్య ప్రధాన పోటీ. బీజేపీ వైపు మొగ్గు చూపిన మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంటూ అప్డేటు. అలాగే మే 4న నీట్ యూజీ పరీక్ష, జూన్ 14లో ఫలితాలు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ అధికారికంగా నీట్ యూజీ 2025 పరీక్షను తేదీని వెల్లడించింది. మే 4వ తేదీన ఈ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తామని తెలిపారు. అలాగే ఫిబ్రవరి 7 నుంచి మార్చి 7 వరకు అప్లికేషన్
సేకరిస్తున్నట్లు వివరించారు. అలాగే అడ్మిట్ కార్డులు మే 1 లోపు అందుబాటులోకి వచ్చే అవకాశం అంటూ తెలిపారు. అలాగే 14 లోపు వెలువడే ఛాన్స్ ఈ యొక్క ఫలితాలనేవి జూన్ 14 లోపు వెలువడే ఛాన్స్ ఉంటుందని, అలాగే నీట్ యూజీ 2025 ఆహ్, ఆహ్, చొత్త ప్రచారంలో ఉన్న వదంతులకు ఫుల్ స్టాప్‌లకు ఈసారి పరీక్ష పెన్, పేపర్ ఫార్మాట్‌లోనే ఉండనుంది. మల్టిపుల్ షిఫ్ట్‌లు, ఆన్‌లైన్ టెస్ట్‌లు అంటూ వచ్చిన వార్తలు అవాస్తవాలే. అయితే ఎగ్జామ్స్‌తో ప్యాటర్న్ కొంత మారింది. ఆప్షనల్ క్వెషన్‌లు తొలగించి మొత్తం ప్రశ్నలను 200 నుంచి 120 వరకు కుదించారు. పరీక్ష సమయాన్ని 200 నిమిషాల నుంచి 120 నిమిషాల వరకు తగ్గించారు. క్వింటాలు పత్తి 7,100. జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్‌లో క్వింటాల పత్తి ధర గరిష్టంగా 7,100 పలికింది. మార్కెట్‌కు 7 వాహనాల్లో 59 క్వింటాల పత్తిని రైతులు అమ్మకానికి తెచ్చారు. మూడోల ధర 7,000, కనిష్ట ధర 6,900కు వ్యాపారులు కొనుగోలు చేశారు. చైర్పర్సన్ పుల్లూరి స్వప్న గారు పర్యవేక్షించారు. ఈ శని, ఆదివారాల్లో మార్కెట్‌కు సెలవులంటూ సోమవారం కొయ్య విక్రయాలు యథావిధిగా జరుగుతాయని కార్యదర్శి మల్లేశం తెలిపారు. అలాగే సీఐఎస్ఎఫ్‌లో 1,104 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఆహ్వానం. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఆఫ్ ఫోర్స్‌లో కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. ఈ అభ్యర్థులకు సంస్థ అధికారైన వెబ్‌సైట్‌ను సంప్రదించాల్సిందిగా కోరారు. అలాగే ఈ యొక్క ఫుల్ లెంగ్త్ నోటిఫికేషన్ కావాలంటే కింద కామెంట్‌లో కానిస్టేబుల్ కామెంట్ చేయండి. మీకు తప్పకుండా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు షేర్ చేస్తాను. అలాగే సుప్రీంకోర్టులో 244 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు కు ఇన్ గ్రూప్ బి నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ వెలువరించారు. ఈ యొక్క సుప్రీంకోర్టులో జూనియర్ అసిస్టెంట్ తెలంగాణలో తెలంగాణ జిల్లా కోర్టు నుంచి మరి ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 242 జూనియర్ కోర్టులు అసిస్టెంట్లు. ఈ యొక్క వయసు వచ్చేసి 18-30 సంవత్సరాల వయసు వరకు ఉండాలి. అలాగే ఈ యొక్క క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్స్ దరఖాస్తు ఆహ్వానం. రిజిస్ట్రేషన్‌లో అనుసరించి వయో పరిమితి సడలింపు ఉంటుంది. కంప్యూటర్ పరిజ్ఞానము, టైపింగ్‌తో పాటు పని అనుభవం తప్పనిసరి. రాత పరీక్ష, టైపింగ్ స్పీడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ దేశాల్లో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. దరఖాస్తు దాఖలు చివరి తేదీ 2025 మార్చి చెందిన పూర్తి వివరాల కోసం ఈ యొక్క వెబ్‌సైట్‌ని సంప్రదించాలంటూ అప్డేట్ ఇచ్చారు. అలాగే మరొక అప్డేట్, ఉద్యోగుల భవిష్యత్తును కార్పొరేట్‌లో తాకట్టు పెట్టొద్దంటూ ప్రధాన కార్యదర్శి సితాప్ రవి గారు తెలిపారు. అలాగే 11 ఐసీఎంబీఐ ఫలితాలు, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ ఇంటర్మీడియట్ ఫైనల్ ఫలితాలు 2025 ఫిబ్రవరి 2న వెలువడతాయని ద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా తెలిపింది. తొలుత ఈ ఫలితాలను ఫిబ్రవరి 21న విడుదల చేస్తారని తెలిసినప్పటికీ వీటిని ముందుకు తీసుకొచ్చినట్లు ఐసీఎంఐ వెల్లడించింది. మిగతా సమాచారం తెలుసుకోవాలంటే ఈ వెబ్‌సైట్‌ని సంప్రదించండి. 10లో మార్కులకు కొలమానం. జీపీఏ విధానం రద్దు. ఇంటర్నేషనల్ మార్కుల ఆధారంగా యథాతథం. 10 నుంచి మార్కులు తనిఖీ అంటూ అప్డేటు. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు ముఖ్యమైన నోటిఫికేషన్ అప్డేట్స్ మరియు ఈ యొక్క ఇయన్నీ కూడా మనం మన వాట్సాప్ ఛానెల్‌లో ఈ యొక్క అన్ని పోస్ట్ చేస్తాను. ఇంకా చూస్తున్నవారు తప్పకుండా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఆల్.